హలో మూవీ మేట్స్ ఓటీటీలో దొరికే 100కి 80 మార్క్స్ ఉన్న మూవీ లిస్టుతో ఒక 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 చివరి వ్యవసాయదారుడు. ఇది ఒక ఫీల్ గుడ్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రేట్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం విత్ హార్ట్ టచింగ్ సీన్స్. కమర్షియల్ మూవీస్ కావాలి అనే వాళ్ళకు ఈ మూవీ నచ్చదు, కానీ సొసైటీకి దగ్గరగా మన హృదయాలు నిలిచిపోయేటటువంటి మూవీ ఇది. ఒక ఊర్లో ఒక తాత చివరి వ్యవసాయదారుడు ఎందుకు అయ్యాడు, తాత జైలుకి ఎందుకు వెళ్ళాడు, ఈ స్టోరీకి విజయ్ సేతుపతికి లింక్ ఏంటి అనేది ప్లాట్. ఈ గొప్ప మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది సోనీ లివ్ ఓటీటీలో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్. ఇది ఒక మిస్టరీ హారర్ సిరీస్. దీనికి 100కి ఎన్ని మార్క్స్ ఇస్తానో తెలుసా భయ్యా? 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మామూలుగా హారర్ మూవీస్ అనగానే ఏదో మనల్ని భయపెట్టాలి కదా అని రక్తపాతం గోర్ సీన్స్ పెట్టి మమ అనిపిస్తారు, కానీ ఇందులో ఒక కిరాక్ స్టోరీతో పాటు జెమ్ స్కేర్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మన వెన్నులో వణుకు పట్టేలా తీశారు భయ్యా. ఒక మిస్టీరియస్ హాంటింగ్ హౌస్లో ఏం జరిగింది, వాళ్ళ పాస్ట్ని ప్రెజెంట్కి కనెక్ట్ చేసిన ఎడిటింగ్ అయితే మాస్ అనిపిస్తుంది మావా. స్టార్టింగ్లో ఈ సిరీస్ కొద్దిగా స్లోగా ఉంటుంది. మీరు అది చూసి ఈ మూవీ మ్యాట్స్ జఫాగాడు ఏంటి సొల్లు సిరీస్ సజెస్ట్ చేశాడని మీరు చూడకుండా అక్కడితో ఆపేస్తే మీరు ఒక తోపు సిరీస్ మిస్ అయినట్టే. ఇది తెలుగులో లేదు, కానీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో హ్యాపీగా చూడొచ్చు. ఇలాంటి సిరీస్లని అర్ధరాత్రి ఒంటరిగా ఇయర్ ఫోన్స్లో పెద్ద సౌండ్ పెట్టుకొని చూస్తే ఆ కిక్కే వేరప్ప. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 పారాసైట్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఏంటి బ్రో ఈ తోపులకే తోప మూవీని చూడని వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉంటారు బ్రో. ఇది తెలుగులో ఉంది అని తెలియక చాలా మంది చూసి ఉండరు. డియర్ మూవీ మ్యాట్స్ ఇది తెలుగులో కూడా ఉంది. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. ఏకంగా 3 ఆస్కార్లు కొల్లగొట్టిన ఈ మూవీ ప్రపంచం మొత్తం కొరియన్ ఇండస్ట్రీ వైపు యూసెల చేసింది. అసలు స్టోరీ ఉంటుంది మావా, తోపు స్టోరీ. రీచ్ వర్సెస్ పూర్ కాన్సెప్ట్తో ఇంత గొప్పగా ఎవరు తీయలేని విధంగా అద్భుతంగా చేశాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ సీన్ చెప్పాలంటే, ఒక వర్షం వల్ల పూర్ ఫ్యామిలీ ఏమో రోడ్డున పడితే రిచ్ వాళ్ళు ఆ నేచర్ని ఎంజాయ్ ఎలా చేస్తారు అనే పాయింట్ని ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఈ మూవీ క్లైమాక్స్ కొందరికి నచ్చకపోవచ్చు. ఈ కొరియన్ వాళ్ళు ఏ మూవీలోనైనా సరే ఎమోషనల్గా మనం ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యేలా అద్భుతంగా తీయడం వల్ల మన హృదయాల్ని కొల్లగొట్టేస్తుంది భయ్యా. కొరియన్ మూవీస్కి అందుకే సిరీస్కి ఇంత క్రేజ్. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక సీన్లో భారీ అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అది స్కిప్ చేయగలిగితే చూడగలుగుతారు, లేకపోతే అస్సలు చూడకండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. ఈ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే వెంటనే చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4 మైదాన్. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మన ఇండియన్స్కి ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తుకు వచ్చేవి రెండే రెండు, ఒకటి సినిమా, ఇంకోటి క్రికెట్ ఆర్ స్పోర్ట్స్. ఇదొక రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన బయోపిక్ అనమాట. రహీం సాబ్ భారత్ ఫుట్బాల్ టీం కోచ్ అతను. ఏషియన్ గేమ్స్లో దేశానికి గోల్డ్ మెడల్స్ తెచ్చిన ఘనత ఆయన సొంతం. ఆయన మరణం తర్వాత మేజర్ టోర్నమెంట్స్లలో మన ఫుట్బాల్ జట్టు ఒక్క మెడల్ కూడా సాధించలేదు. హైదరాబాద్కి చెందిన ఆయన జీవితం ఆధారంగా రూపొందించిన బయోపికే ఈ మైదాన్ మూవీ. అసలు మజా ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది మా ఈ మూవీలో. పెద్ద స్క్రీన్లో చూస్తే కనుక మనం ఆ స్క్రీన్స్ ముందు కాకుండా ఏదో మైదానంలో డైరెక్ట్ లైవ్ చూస్తున్న ఫీలింగ్ గ్యారంటీగా కలుగుతుంది. ఈ గొప్ప మూవీ ఇంతవరకు మీరు చూడకపోతే వెంటనే చేసేయండి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 5 పీహు. తెలుగులో లేకపోయినా కానీ ఈ మూవీ మీకు ఈజీగానే అర్థమవుతుంది మావా. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. వామ్మో, ఈ మూవీ చూశాక మన ఇంట్లో చిన్న పిల్లల్ని ఒంటరిగా వదిలేయాలంటే నరాల్లో వణుకు పెట్టేలా తీశాడు మావా. ఒక ఇంట్లో ఒక చిన్న పాప ఉంటుంది. మార్నింగ్ లేచేసరికి వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. మరి ఆ బుజ్జి తల్లి ఆ ఇంట్లో ఎంత డేంజరస్ సిచ్యువేషన్స్ మధ్య గడిపింది అనేది మామూలుగా ప్రజెంట్ చేయలేదు బ్రో. పాప చాలా హైట్లో ఉన్న ఒక ఫ్లోర్ బాల్కనీ గ్రిల్స్ ఎక్కి పై నుండి కిందకి చూస్తుంటే ఆ పాప పాదాలు మన పాదాల్లాగా ఫీల్ అయ్యి మన పాదాలకు చెమటలు పట్టడం పక్క. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్, కానీ రెంట్ బేసిస్లో ఉంది. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ జ్యోతిషిస్ కామెడీ పెట్టింది. మ్యాక్స్ మూవీ సూపర్ బ్రో అనే కామెడీ పెట్టినందుకు
థ్యాంక్స్ జ్యోతిషిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ దుర్గారావు బ్రో కామెంట్ పెట్టాడు. తాజా కవర్ చాలా బాగుంది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ దుర్గారావు బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ భరత్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు. బిఎఫ్జి మూవీ ఎందులో ఉంది చెప్పరా ప్లీజ్ గైస్ అని కామెంట్ పెడితే నెక్స్ట్ కుషు లక్కీ నేను వెతికాను దొరకలేదు అనే రిప్లై ఇచ్చారు. ఈ రెండు కామెంట్స్ పెట్టినందుకు మీ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ బ్రో అండ్ సేస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి, చదవండి. నేను ప్రీవియస్ గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చెత్తలా అనిపించిందో కామెంట్స్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.